హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు మారుతి ఎర్టిగా డీజిల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు వెహికల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు వీడియోలో వెహికల్కి సంబంధించిన పూర్తి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది 2019 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే 2019 డిసెంబర్ రిజిస్టర్ అయిన మారుతి ఎర్టిగా వీడిఐ అండి. ఈ వెహికల్ అయితే సేల్కుంది. సో ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాపట్ల జిల్లా చీరాల దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే కానీ నేను ఓనర్ నెంబర్ని టైటిల్ మీద డిస్క్రిప్షన్లో మీరు డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు వీడియోలో చూడండి, అక్కడ డోర్ మీద చిన్నగా 2 చోట్ల డాట్లుగా రస్ట్ అయితే రావడం జరిగింది. ఇది మినహాయిస్తే కార్కి అయితే ఇంకా అటువైపు కూడా సేమ్ 2 చోట్ల డాట్గా అయితే రస్ట్ అవ్వడం జరిగింది. అది మినహాయిస్తే కార్కి అయితే ఎక్కడ రస్ట్ అయితే లేదండి. అలాగే ఈ కార్ వచ్చి పూర్తిగా నాన్ యాక్సిడెంటల్ కార్ అని, అలాగే ఎక్కడ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదని, డోర్స్ కానీ గ్లాసులు కానీ బంపర్స్ అన్నీ బండితో పాటు వచ్చినాయని అయితే ఓనర్ మనతో చెప్పడం జరిగిందండి. అలాగే బండికి స్క్రాచెస్ ఉంటే చిన్నగా 2 చోట్ల అయితే టచ్అప్స్ అయితే చేయడం జరిగిందటండి. సో అది మినహాయిస్తే మిగతా కార్ అంతా కూడా జెన్యున్ కార్ అని, నాన్ యాక్సిడెంటల్ కార్ అని, ఒరిజినల్ పెయింట్తో ఉందని అయితే ఓనర్ మనతో చెప్పడం జరిగింది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందని అయితే చెప్పడం జరిగింది. చూడొచ్చు, మీకు లోపల సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఈ కార్ తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 1,60,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగిందండి. అలాగే ఇది చూసుకున్నట్లయితే 1.5 ఇంజన్ డీజిల్ ఇంజిన్ అండి. సో మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ ఓనర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ బండి పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2019 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సో 2034 డిసెంబర్ వరకు అయితే దీనికి లైఫ్ అయితే ఉంటుందండి. అలాగే బండికి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 2026 జనవరి 10వ తారీఖు వరకు అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఫస్ట్ పార్టీ కాదు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే బండి టైర్స్ విషయానికి వచ్చినట్లయితే బండికి ఫ్రంట్ టైర్లు వచ్చి 80-90% ఉంటాయని, బ్యాక్ టైర్లు వచ్చి 60% ఉంటాయని ఓనర్ మాత్రం చెప్పడం జరిగిందండి. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చి 9 లక్షలు అయితే చెప్తున్నారు. బ్యాక్ టైర్లు కూడా చూసుకోవచ్చు, 60% టైర్స్ అయితే ఉన్నాయండి. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకున్నట్లయితే 9 లక్షలు చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ కాదు. బండి దగ్గరికి వెళ్ళి చూసుకుని మాట్లాడినట్టయితే లిటిల్ బిట్ బార్గెన్ అయితే ఉంటుందండి. హెవీ బార్గెనర్స్ అయితే చేయొద్దండి. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా లైట్గా రస్ట్ ఉంది. ఇది మినహాయించితే మిగతా ఎక్కడ కూడా బండికి అయితే రస్ట్ అయితే ఏం లేదండి. చాలా నీట్గా ఉందని అయితే ఓనర్ మనతో చెప్పడం జరిగిందండి. సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా ఈ కార్ తీసుకోవాల్సినట్లయితే డైరెక్ట్ అయితే ఓనర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్.